నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. అగ్రరాజ్యంలో ఏం జరుగుతోంది? అమెరికా ఎందుకు అట్టుడుగుతోంది? ఈ స్థాయిలో వ్యతిరేకతకి కారణం ఏంటి? పెద్దన్న నిర్ణయాలు బూమరాంగ్ అయ్యాయా? తలతిక్క పనులు బెడిసికొడుతున్నాయా? ప్రెసిడెంట్ ప్రవర్తనతో జనం విసిగిపోయారా? నో కింగ్స్ నినాదం ఎంతవరకు వెళ్తుంది? అమెరికా అట్టుడికిపోతోంది. నిరసనలతో అలజడి రేగుతోంది. ట్రంప్కు వ్యతిరేకంగా లక్షలాది మంది అమెరికన్లు రోడ్డెక్కారు. నో కింగ్స్ ర్యాలీలతో హోరెత్తించారు. ట్రంప్ గో బ్యాక్, నో కింగ్స్ అంటూ నినదించారు. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? ట్రంప్ వరుస వివాదాస్పద నిర్ణయాలే ఇందుకు కారణమా? పెద్దన తీసుకున్న నిర్ణయాలన్నీ బెడిసికొడుతున్నాయా? అగ్రరాజ్యంలో ఏం జరుగుతోంది? అమెరికా ఎందుకు అట్టుడుకుతోంది? ఈ స్థాయిలో వ్యతిరేకతకు కారణం ఏంటి? పెద్దన్న నిర్ణయాలు బూమరాంగ్ అయ్యాయా? తలతిక్క పనులు బిడిసికొడుతున్నాయా? ప్రెసిడెంట్ ప్రవర్తనతో జనం విసిగిపోయారా? నో కింగ్స్ నినాదం ఎంతవరకు వెళుతుంది? టాపిక్ ఏదైనా ట్రంపరితనమే, డెసిషన్ ఏదైనా వివాదమే. ఏది చేసినా మాట నెగ్గాలనే మొండిఘటం. నోటికేదొస్తే అది మాట్లాడేస్తాడు. ఎవరైనా డోంట్ కేర్ అంటాడు. ప్రపంచమంతా తన మాటే వినాలంటాడు. ఎదురు తిరిగితే అంతు చూస్తానని బెదిరింపులు. స్నేహితుడైనా శత్రువైనా తనదే పైచేయిగా ఉండాలంటాడు. కనుసైగతో శాసిస్తాను. కాంట్రవర్సీ అయినా సైలెంట్ గా ఉండాల్సిందేననే నైజం ట్రంప్ది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరి మాట వినని సీతయ్య. ఇంకా అంతకు మించే తలతిక్క నిర్ణయాలతో ప్రపంచ దేశాలకే కాదు, అమెరికన్లకు చుక్కలు చూపిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. డాలర్ డ్రీమ్స్ ను నిలువునా కూల్చేస్తూ విదేశీయులకు షాకిస్తూ మొండిగా ముందుకెళ్తున్నారు. ఏ దేశమైనా తన నిర్ణయాలకు తలొగ్గాల్సిందే, లేదంటే టారిఫ్ విధిస్తానని హుంకరింపులు. పోవయ్యా అన్న చైనాకు దాదాపు 200% పైగా సుంకాలు విధించి ముప్పు తిప్పలు పెట్టారు ట్రంప్. అయినా తొలుత తగ్గేదే లేదంది డ్రాగన్ కంట్రీ. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ ట్రంప్ జిన్పింగ్ మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. మనతో పాటు మిగతా దేశాలతోనూ పెద్దన్న కఠినంగా వ్యవహరించారు. వలసల విషయంలో కనికరం లేకుండా విదేశీ విద్యార్థులపై ఉక్కుపాదం మోపారు. చివరకు బయట నుంచే కాదు, ఇంటా నిరసనలు హోరెత్తాయి. చెత్త నిర్ణయాలతో వామ్మో ట్రంప్ అనుకున్న జనం పెద్ద ఎత్తున వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అమెరికాలో ఆయనకు వ్యతిరేకంగా భారీగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. అక్రమ వలసదారుల అరెస్టులకు ట్రంప్ ఆదేశించడంపై అమెరికా భగ్గుమంది. లక్షల మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, వలసదారుల హక్కులను కాపాడండి అనే నినాదాలతో అమెరికా వీధులు, పార్కులు, ప్లాజాలు మార్మ్రోగాయి. ట్రంప్ బర్త్డే రోజే ఈ ఆందోళనలు జరగడం హైలైట్. పలు నగరాల్లో భారీ ప్రదర్శనలు జరగ్గా పోర్ట్లాండ్లో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. సాల్ట్ లేక్ సిటీలో జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించారు. డౌన్ టౌన్లు, చిన్న పట్టణాలు నిరసన ప్రదర్శనలతో కిక్కిరిసిపోయాయి. వందలాది నిరసన కార్యక్రమాల్లో లక్షల మంది అమెరికన్లు పాల్గొని ట్రంప్ కు వ్యతిరేకంగా నినదించారు. గత వారం లాస్ ఏంజల్స్ లో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వలసదారుల్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆందోళనలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఈ మంటలు క్రమంగా దేశమంతటా విస్తరించాయి. శాంతియుతంగా ఉండాలని పలు రాష్ట్రాల గవర్నర్లు పిలుపునిచ్చారు. కొంతమంది గవర్నర్లు నేషనల్ గార్డులు పరేడ్ నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో పోర్ట్లాండ్లో ఆందోళనకారుల్ని ఖాళీ చేయించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. సాల్ట్ లేక్ సిటీలో నిరసన ప్రదర్శన జరుగుతుండగా దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. మృతి చెందిన వ్యక్తిని 39 ఏళ్ల ఆర్థర్ పొలాసా ఆహ్లుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనమంతా ఒక్కటై అమెరికా కోసం శాంతియుతంగా నిలిచారని, తమకు రాజులు అవసరం లేదని నో కింగ్స్ కమిటీ అని స్పష్టం చేసింది. న్యూయార్క్, డెన్వర్, షికాగో, ఆస్టిన్, లాస్ ఏంజల్స్ లో నో కింగ్స్ అని రాసి ఉన్న బ్యానర్లతో నిరసనకు దిగారు. అట్లాంటాలో 5,000 మందికి సరిపడే వేదిక నిండిపోవడంతో వేలాది మంది బయటే ఉండిపోయారు. సియాటిల్ ఆందోళనల్లో ఏకంగా 70,000 మంది పాల్గొన్నారు. వాషింగ్టన్లోని లోగాన్ సర్కిల్లో 200 మంది ఆందోళనకారులు ట్రంప్ రాజీనామా చేయాలనే స్లోగన్స్ తో హోరెత్తించారు. భారీ ట్రంప్ బొమ్మను ప్రదర్శించారు. అందులో ట్రంప్ కిరీటం ధరించి బంగారు కమోడ్పై కూర్చున్న చిత్రాన్ని ప్రదర్శనలో చూపించారు. వర్జీనియాలోని కల్పెపర్లో జరిగిన ర్యాలీపైకి ఓ యువకుడు వాహనంతో దూసుకొచ్చాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిలడెల్ఫియా, లాస్ ఏంజల్స్ లోని సిటీ హాల్ దగ్గర, మిన్నెసోటా, నార్త్ కరోలినా, టెక్సాస్, మిసిసిపి ప్రాంతాల్లోనూ ఈ నో కింగ్స్ మంటలు కొనసాగాయి. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో ట్రంప్ వాషింగ్టన్లోని సైనిక పరేడ్కు హాజరయ్యారు. ఓవైపు ఆయన బర్త్డే, మరోవైపు అమెరికా సైనిక దళాల 250వ వార్షికోత్సవం ఒకే రోజు కావడం హైలైట్. ఒకవైపు నిరసనకారులు, మరోవైపు సైనికుల కవాతుతో వాషింగ్టన్ నగరం దద్దరిల్లింది. ప్రభుత్వ ధనంతో సైనిక పరేడ్ నిర్వహించడం సరికాదని ప్రతి 10 మంది అమెరికన్లలో 6 అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ డబ్బుతో సీనియర్ సిటిజన్లకు ఆహారం అందించవచ్చని కొందరు సూచించారు. ఈ పరిణామాలు ట్రంప్ వలస విధానాలపై దేశవ్యాప్తంగా ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని బయటపెడుతున్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మేక్ అమెరికా గ్రేట్ అగైన్,
అమెరికా ఫస్ట్ నినాదాలతో ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మొన్నటి వరకు అగ్రరాజ్యంలోని వలసవాదుల్ని తిరిగి స్వస్థలాలకు పంపించారు. అనేక దేశాలపై టారిఫ్లు విధించారు. ట్రంప్ వైఖరితో అమెరికాలో టూరిజానికి దెబ్బపడింది. అమెరికాలో ఉపాధి ఉద్యోగాల కోసం వచ్చే యువత తగ్గిపోయారు. ఈ క్రమంలో స్వదేశంలోనే ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనకారులు లక్షలాది మంది రోడ్డెక్కారు. నో కింగ్స్ పేరుతో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో ప్రజలు నినాదాలు చేస్తూ ఆందోళనలు చేపట్టారు. దీంతో నిరసనకారుల్ని పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, వలసదారుల హక్కులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ట్రంప్ పాల్గొన్న 250వ ఆర్మీ పరేడ్ అట్టర్ ఫ్లాప్ గా ట్రోలింగ్ నడుస్తోంది. అమెరికా సైనికులు అనాసక్తితో ఈ పరేడ్లో పాల్గొన్నట్లు వీడియోల్లో తెలుస్తోందని ప్రచారం జరుగుతోంది. ప్రతిష్టాత్మక రోజున ఎలాంటి ఉత్సాహం, జోష్ లేకుండానే ఆర్మీ పరేడ్ నీరసంగా సాగినట్లు సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ నడుస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ పై అమెరికన్ ఆర్మీ కోపంతో ఉందని, అందుకే పరేడ్లో ఉత్సాహం, జోష్ లేకుండా సాగిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ పరేడ్లో ఎలాంటి విన్యాసాలు, అద్భుత ప్రదర్శన లేకుండా సైనికులు సాధారణంగా నడుచుకుంటూ వస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీన్ని చైనాతో పాటు ఇతర దేశాల ఆర్మీ పరేడ్తో పోలుస్తూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి అమెరికాలో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ఆందోళనలు మిన్నంటుతున్నాయి. సున్నితంగా డీల్ చేయాల్సిన విషయాలను ట్రంప్ నేషనల్ గార్డ్స్ ను దింపే వరకు తీసుకురావడంతో కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ తగలబడిపోయినంత పనైంది. అక్కడ అంటుకున్న చిచ్చు అమెరికా అంతా వ్యాపించింది. ఇది ఇంకా ఎక్కడి దాకా వెళుతుందనేది టాక్ ఆఫ్ వరల్డ్ అయింది. ట్రంప్ మారకపోతే సివిల్ వార్ దిశగా అమెరికా పయనిస్తుందా అనే టాక్ నడుస్తోంది. ఇప్పుడే కాదు, గతంలోనూ పెద్దన్నపై నిరసనలు హోరెత్తాయి. మాన్హాటన్ నుంచి అలస్కా దాకా హ్యాండ్సప్ ఆందోళనలు కొనసాగాయి. ట్రంప్ విధాన నిర్ణయాలపై ఎక్కువ మంది అమెరికన్లు పెదవి విరుస్తున్నారు. దేశాన్ని సరైన దిశలో నడిపించడం లేదని అభిప్రాయపడుతున్నారు. తాజాగా 79వ పుట్టినరోజు వేళ ట్రంప్పై జనాగ్రహం పెల్లుబికింది. దీనికి కారణాలేంటి? ట్రంప్ ఎందుకిలా తయారయ్యారు? అగ్రరాజ్యంలో మంటలకు ట్రంపరితనమే కారణం. నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఇంకోలా ఉండటమే. రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యాక ఆయనవన్నీ వివాదాస్పద నిర్ణయాలే. ఏది చేసినా తన మాటే వినాలనుకునే మంకుపట్టు. ఏ అంశమైనా చెరిగి చాటైపోవాల్సిందే. అటు సుంకాల పెంపు దగ్గర నుంచి మొదలుకొని అక్రమ వలసలపై ఉక్కుపాదం, పలు దేశాల యుద్ధాలపై తనకు తానుగా కల్పించుకున్న మధ్యవర్తిత్వం బూమరాంగ్ అయ్యాయి. అధికారంలోకి వస్తే 24 గంటల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని నవ్వుల పాలయ్యారు. వచ్చి 6 నెలలైనా ఆ యుద్ధం ఆగలేదు. ఇంకా అంతకుమించి ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అది అలా ఉండగానే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ మొదలైంది. ఇక్కడ ట్రంప్ మాటలే గాని చేతలు కనిపించలేదు. పెద్దన్న బెదిరింపుల్ని ఇరాన్ లెక్క చేయలేదు. ఈ మధ్య ట్రంప్ నోరు తెరిస్తే శాంతి మంత్రం వినిపిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఆపై భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానని తెగ చెప్పేసుకున్నారు. కానీ నిజానికి యుద్ధాన్ని ఆపింది భారతే. పాకిస్తాన్ కాళ్లబేరానికి వస్తే ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ట్రంప్ ఈ విషయంలో క్రెడిట్ కొట్టేసేందుకు తెగ ప్రయత్నించారు. చివరకు పూటకవ మాట మాట్లాడి అభాసుపాలయ్యారు. పెద్దన్న ఒక మాటకు కట్టుబడి అంటూ ఉండకపోవడం విమర్శలకు తావిస్తోంది. రష్యా ఉక్రెయిన్, భారత్ పాక్ యుద్ధం విషయంలో శాంతి మంత్రం జపించిన ఆయన తాజాగా ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని సమర్థిస్తున్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడి అద్భుతమని ఆకాశానికెత్తేశారు. అదే సమయంలో ఇంకా ఇరాన్పై దాడిని ఇజ్రాయెల్ పెంచాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. మొన్నటిదాకా యుద్ధాలు ప్రపంచానికి పెనుముప్పు అని కనువిప్పు కలిగించిన ట్రంప్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తూ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. మొన్నటికి మొన్న లాస్ ఏంజల్స్ నిరసనలు కాలిఫోర్నియా ప్రభుత్వం, ట్రంప్ మధ్య గొడవగా మారిపోయాయి. నేషనల్ గార్డ్స్ ను తమను అడగకుండా పంపించారంటూ అక్కడి అటార్నీ జనరల్ రాబ్ బోంటా ఫెడరల్ దావా వేశారు. గార్డ్స్ ను పంపించే ముందు గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని ఆరోపించారు. యుఎస్ లో అన్నింటికంటే పెద్ద స్టేట్ అయిన కాలిఫోర్నియా అట్టుడికిపోయింది. లాస్ ఏంజల్స్ లో ఆందోళనకారులు రచ్చరచ్చ చేశారు. మరోవైపు ట్రంప్ చేసే పనులు అక్కడి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. తమతో సంప్రదించకుండా ట్రంప్ చేస్తున్న పనుల వల్ల మరింత ఉద్రిక్తత పెరిగిపోతోందని కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ ఆరోపించారు. ప్రజా భద్రత కోసం కాకుండా తన ఈగో దెబ్బతినకుండా ఉండడానికి ఈ చర్యలను తీసుకున్నట్లు ఉందని విమర్శించారు. ట్రంప్ పరిపాలన మొదలైనప్పటి నుంచి కాలిఫోర్నియా ఫెడరల్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడింది. పర్యావరణ పరిరక్షణకు కాలిఫోర్నియా ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. కానీ ట్రంప్ పరిపాలన పర్యావరణ నిబంధనలను సడలించడం, ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగడం లాంటి చర్యలు తీసుకుంది. దీంతో పాటు అక్రమ వలసలపై ట్రంప్ అనుసరిస్తున్న వాదనలను గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తోంది. కాలిఫోర్నియా తనను తాను శరణార్థుల రాష్ట్రంగా చెప్పుకుంది. అలాంటి చోట ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పా పెట్టకుండా అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. 100 మందిని అరెస్ట్ చేశారు. దీనికి కాలిఫోర్నియా ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. తమతో సంప్రదించకుండా ఇలాంటి పనులు చేయడం తగదని సూచించింది. ఈలోపు
లాస్ ఏంజల్స్లో అల్లర్లు చెలరేగాయి. వాటిని కాలిఫోర్నియా ప్రభుత్వం అదుపు చేసేలోపే మళ్లీ ట్రంప్ యంత్రాంగం జోక్యం చేసుకోవడం వివాదాస్పదమైంది. కాలిఫోర్నియాతో గొడవ ఎఫెక్ట్ ట్రంప్ పై పడనుంది. అక్కడి గవర్నర్ వేసిన దావా విషయంలో అమెరికా అధ్యక్షుడు గెలవరని అంటున్నారు. ఎందుకంటే యుఎస్ రూల్స్, రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు ఎవరైనా రాష్ట్రాల అధికారాలను, చట్టాలను తన చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదు. యుఎస్లో ఏ న్యాయస్థానం కూడా దీన్ని ఒప్పుకోదు. సో ఈ దావా విషయంలో కాలిఫోర్నియా ప్రభుత్వమే గెలుస్తుందని అంటున్నారు. ఇక ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం నడిచింది. ఇటీవల ట్రంప్ ప్రతిపాదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే వ్యయ కార్యక్రమంపై మస్క్ తన ఎక్స్ ప్లాట్ఫామ్లో తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ బిల్లును నిధుల దుర్వినియోగంతో కూడిన కాంగ్రెస్ వ్యయ బిల్లు అని, అసహ్యకరమైనది అని అభివర్ణిస్తూ దానికి మద్దతు తెలిపిన వారిని కూడా తప్పుపట్టారు. ఈ విమర్శలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తన అధికార బృందంలో మస్క్కు అంత ప్రాధాన్యత లేదని వ్యాఖ్యానించడమే కాకుండా వివాదం ముదరడంతో మస్క్ కంపెనీలకిచ్చే ఫెడరల్ కాంట్రాక్టులను నిలిపివేస్తామని కూడా హెచ్చరించారు. చివరకు ట్రంప్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మస్క్ క్షమాపణ చెప్పగా దాన్ని అధ్యక్షుడు ఆమోదించినట్లు వైట్ హౌస్ అధికారికంగా ధృవీకరించింది. ఈ ఎపిసోడ్లోనూ ట్రంప్ నెగటివిటీ ఓ రేంజ్లో వచ్చింది. ఇక అక్రమ వలసలు, సుంకాలతో చేస్తున్న రచ్చ, ఇవన్నీ ట్రంప్ మీద బాగానే ప్రభావం చూపిస్తాయని అంచనా. ఇప్పటికే ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు, స్టూడెంట్స్ అందరూ ట్రంప్కు వ్యతిరేకంగా మారిపోయారు. అక్రమ వలసల అణచివేతతో మరికొందరు విసిగిపోయారు. తాజాగా 2000 చోట్ల నిరసన మంటలు చెలరేగాయి. ఇది ఇలాగే కొనసాగితే ఆయన టర్మ్ అవ్వకుండానే కుర్చీ దిగిపోవాల్సి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటారు విశ్లేషకులు. ఇప్పుడే కాదు, గత ఏప్రిల్లో ట్రంప్కు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఆయన తీరుపై జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆయన తీరును నిరసిస్తూ దేశమంతటా నిరసనలు వెల్లువెత్తాయి. న్యూయార్క్ నుంచి అలాస్కా దాకా వీధుల్లో జనం పోటెత్తి హ్యాండ్స్ ఆఫ్ అంటూ నినదించారు. రిపబ్లికన్ల పాలన ప్రారంభమయ్యాక జరిగిన అతిపెద్ద నిరసనగా ఇది నిలిచింది. ప్రభుత్వ సైజు తగ్గింపు, ఆర్థిక వ్యవస్థ, వలస విధానం, మానవ హక్కులపై ట్రంప్, ఎలాన్ మస్క్లు అనుసరించిన విధానాలపై మన్హటన్ నుంచి అలాస్కా దాకా పలు రాష్ట్రాల రాజధానుల్లో వేల మంది హ్యాండ్స్ ఆఫ్ ఆందోళనల్లో పాల్గొన్నారు. అధ్యక్షుడిగా ట్రంప్ దేశాన్ని ముందుకు నడిపించే విధానంపై ప్రజల్లో ఇప్పటికీ అనుకూల వైఖరి కంటే వ్యతిరేక వైఖరే ఎక్కువగా కనిపిస్తోంది. ట్రంప్ పై ప్రజామోదం, పనితీరు, నిర్ణయాలు దేశాన్ని ఆయన సరైన దిశగా నడిపిస్తున్నారా అంటే లేదనే ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం మీద ట్రంప్ పనితీరుపై 52% మంది పెదవి విరిచారు. 48% మంది మాత్రమే ట్రంప్ పాలన బావుందన్నారు. ఉద్యోగులపై వేటు సహా ఆయన విధానాలకు సొంత రిపబ్లికన్లు 90% మంది సానుకూలత చూపగా ప్రతిపక్ష డెమోక్రాట్లు 90% మంది వ్యతిరేకత తెలిపారు. స్వతంత్రుల్లో 59 మంది కూడా ట్రంప్ తీరు నచ్చలేదన్నారు. ట్రంప్ విధానాలు దేశాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నాయని 45% మంది చెప్పగా సరైన దిశగానే దేశం సాగుతోందని 39% మంది బదులిచ్చారు. 15% మంది ఏ సమాధానమూ చెప్పలేదు. అటు ట్రంప్కు వ్యతిరేకంగా ఐరోపా దేశాల్లోనూ ఆందోళనలు జరిగాయి. ఆయన వాణిజ్య విధానాలను వ్యతిరేకిస్తూ పలు నగరాల్లో ప్రజలు ఆందోళనల్లో పాల్గొన్నారు. లండన్, బెర్లిన్ తదితర నగరాల్లో ఈ నిరసనలు జరిగాయి. తొలి నుంచి అన్ని అస్తవ్యస్త విధానాలే. 3 నెలల్లో ముచ్చెమటలు, 6 నెలల్లో అడ్డగోలు పనులు, టారిఫ్లపై పూటకో మాట, అన్ని దేశాలతోనూ గిల్లి కజ్జాలు, మతిలేని వలస విధానం, విద్యాసంస్థలపై ఉక్కుపాదం, ఇలా ఏది చూసినా రచ్చే. ట్రంప్ పై ప్రపంచ దేశాల్లోనే కాదు, అమెరికన్లలోనూ అసంతృప్తి సెగ్గలు కక్కుతోంది. దేశమంతా వ్యతిరేకత భగ్గుమంటున్నా ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. ట్రంప్ అంటే తలాతోకాలేని పనులకు కేర్ ఆఫ్. పూటకో మాట, రోజుకో వైఖరి. పదే పదే నిర్ణయాలను, విధానాలను మార్చుకుంటూ నవ్వుల పాలవుతున్నారు. ఈ 6 నెలల్లో ఆయన లెక్కలేనన్ని అనాలోచిత చర్యలకు దిగారు. అమెరికాను గొప్ప దేశంగా మార్చడం ఏమో కానీ కావాల్సిన దానికన్నా ఎక్కువే బదనాం చేస్తున్నారు. అంతర్జాతీయ సమాజం దృష్టిలో ఆ దేశాన్ని పలుచన చేస్తున్నారు. అంతేకాదు, పర్సనల్గా జీవితకాలానికి సరిపడా అప్రతిష్టను మూటగట్టుకున్నారు. ట్రంప్ తీసుకున్న అన్ని నిర్ణయాలు న్యాయ వివాదాలకు దారితీశాయి. అమెరికా ద్రవ్యోల్బణానికి ముక్కుతాడు వేస్తానన్న వాగ్దానం నిలుపుకోవడంలోనూ ఘోరంగా విఫలమయ్యారు. నిత్యావసరాల ధరల చుక్కలు తాకాయి. ఇష్టారాజ్యపు నిర్ణయాలతో అటు ప్రపంచాన్ని, ఇటు అమెరికాను కూడా ఆర్థికంగా ప్రమాదపుటంచుల్లోకి తోసేశారు. ట్రంప్ చేపట్టిన చర్యలన్నింట్లోనూ అత్యంత వివాదాస్పదమైనది, అనాలోచితమైనది టారిఫ్ల యుద్ధమే. అమెరికాపై భారీ టారిఫ్లు విధిస్తున్నాయంటూ చాలా దేశాలపై అంతర్జాతీయ వాణిజ్య సూత్రాలకు విరుద్ధంగా ప్రతీకార చర్యలకు దిగారు. అగ్రరాజ్యాలు మొదలుకొని చివరకు అసలు జనమే ఉండని అంటార్కిటికా వంటి ప్రాంతాలపైన ఎడాపెడా టారిఫ్లు పెంచి నవ్వుల పాలయ్యారు. పైగా వాటిని రోజుకోలా మారుస్తూ టెన్షన్ పెట్టారు. చైనా విషయంలోనైతే టారిఫ్లను రోజురోజుకు అంతకంతకు పెంచుతూ వేలంపాటను తలపించారు. చివరకు 245% దాకా తీసుకువెళ్లి దాన్నో కామెడీ ఎపిసోడ్గా మార్చేశారు. టారిఫ్ల భయంతో ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలి కోలుకోలేని రీతిలో లక్షలాది కోట్ల రూపాయల మేర నష్టాలను చవిచూశాక
తీరిగ్గా వాటి అమలును 3 నెలల పాటు వాయిదా వేశారు. టారిఫ్లకు ప్రతీకారంగా అరుదైన ఖనిజాల ఎగుమతిని చైనా పూర్తిగా నిలిపివేయడంతో అమెరికా దిగిరాక తప్పలేదు. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపే పేరిట వలసదారుల్ని ట్రంప్ తెగ టెన్షన్ పెట్టారు. పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే అక్రమ వలసదారుల్ని భారీ ఖర్చుతో ఏకంగా సైనిక విమానాల్లో స్వదేశాలకు పంపారు. సుదీర్ఘ ప్రయాణం పొడవునా ఒళ్లంతా సంకెళ్లు వేసి విమర్శలు మూటగట్టుకున్నారు. తర్వాత వారిని గ్వాటమాలా తదితర సమీప దేశాలకు తరలించి నిర్బంధంలో ఉంచారు. దీనిపై కోర్టుల మందలింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక విదేశీ విద్యార్థుల విషయంలోనైతే ట్రంప్ అత్యంత అమానవీయంగా వ్యవహరించారు. 5-6 ఏళ్ల చరిత్రను తవ్వుతూ ఎక్కడ ఏ చిన్న తప్పిదం కనిపించినా దేశం వీడాలని ఆదేశించారు. ఈ విషయంలో కోర్టులు ఎన్నిసార్లు ముట్టికాయలు వేసినా ట్రంప్ తీరు మారడం లేదు. దుబారా వ్యయానికి కళ్లెం వేసేందుకంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో తీసుకొచ్చిన డోజ్ పనితీరు అమెరికన్లలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. లెక్కలేనన్ని ఉద్యోగాలను డోజ్ ఒక్క దెబ్బతో పీకేసింది. కనీసం $2 లక్షల కోట్ల ఆదా చేస్తానని గొప్పగా చెప్పుకున్న మస్క్ ఓ $200 కోట్ల కంటే ఆదా కష్టమంటూ చివరికి చేతులెత్తేశారు. పైగా డోజ్ ముసుగులో అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన కీలక రహస్య డేటానంతా మస్క్ చేజిక్కించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. చివరకు ట్రంప్ తెచ్చిన ఓ బిల్లు నచ్చక డోజ్కు బైబై చెప్పేశారు ఎలాన్ మస్క్. ఈ విషయంలో ట్రంప్ పరువును అమెరికాలో నడిబజారులో తీసేశారాయన. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని చర్చలకంటూ పిలిచి వైట్ హౌస్లో మీడియా సాక్షిగా ట్రంప్ ఆయన డిప్యూటీ జేడీ వాన్స్ ఘోరంగా అవమానించిన తీరు చూసి ప్రపంచం నివ్వెరపోయింది. దేశాధ్యక్షుడనే కనీస గౌరవం కూడా లేకుండా సూటిపోటి మాటలతో ఇద్దరూ రెచ్చిపోయారు. జెలెన్స్కీ ఎక్కడా తగ్గకుండా వాళ్లకు మాటకు మాట బదులిచ్చారు. చివరకు ట్రంప్ ఆయన్ను వైట్ హౌస్ నుంచి అవమానకర రీతిలో వెళ్లగొట్టిన తీరు చూసి ప్రపంచం షాక్ అయింది. ట్రంప్ ప్రవర్తన వైట్ హౌస్కే కళంకం తెచ్చిపెట్టింది. ట్రంప్ పట్ల అమెరికన్లలో వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోందని సర్వేలన్నీ చెబుతున్నాయి. అధ్యక్షుల తొలి 100 రోజుల పాలనకు జనామోదం విషయంలో ట్రంప్ గత 70 ఏళ్లలోనే అట్టడుగున నిలిచారు. ఆయన పాలనను గట్టిగా సమర్థిస్తున్న వారి సంఖ్య ఏకంగా 22% పడిపోయింది. గట్టిగా వ్యతిరేకించే వారి సంఖ్య 45% పెరిగింది. ముఖ్యంగా మార్చి నుంచి ట్రంప్ ఆదరణ శరవేగంగా అడుగంటుతూ వస్తోంది. టారిఫ్లపై ట్రంప్ తీరును 35% అమెరికన్లు స్ట్రాంగ్ అపోజ్ చేశారు. కెనడా మొదలుకొని పలు దేశాలపై నోటి దురుస్తో ట్రంప్ పరువు తీసుకున్నారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా విలీనమైతే మేలంటూ అనవసర వ్యాఖ్యలు చేసి కెనడాతో శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నారు. పైగా ఆ దేశంపై విధించిన అడ్డగోలు టారిఫ్లతో అంతిమంగా అమెరికాకే నష్టం కలిగింది. గ్రీన్లాండ్ను ఆక్రమించేసుకుంటామని ప్రకటించి మరో వివాదాల తేనెతుట్టెను కదిపారు. గాజా నుంచి పాలస్తీనియన్లను పూర్తిగా తొలగించేసి దాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామంటూ తలాతోకాలేని ప్రకటన చేసి మొత్తం ముస్లిం ప్రపంచం ఆగ్రహానికి గురయ్యారు. ఉక్రెయిన్కు చేసిన యుద్ధ సాయానికి బదులుగా ఆ దేశ ఖనిజ నిల్వలను అమెరికాకు కట్టబెట్టాల్సిందేనంటూ భీష్మించుకున్నారు. తన మాట వినడం లేదంటూ యూనివర్సిటీలపై ట్రంప్ కన్నెర్ర చేశారు. ప్రపంచానికే తలమానికం వంటి అమెరికా విద్యాసంస్థల పునాదులనే పెకిలించే పనిలో పడ్డారు. వాటికి బిలియన్ల కొద్దీ ప్రభుత్వ నిధుల్ని నిలిపివేశారు. దానికొస్తే తప్ప వాటిని విడుదల చేసేది లేదంటున్నారు. అలా కొలంబియా వంటి వర్సిటీలను లొంగదీసుకున్నారు. కానీ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ మాత్రం ట్రంప్ తీరును తూర్పారబట్టింది. అణచివేత చర్యలకు తలంచేది లేదని ప్రకటించింది. $300 కోట్ల పైగా నిధులను నిలిపివేసినా పట్టించుకోలేదు. ఇలా ఎన్నో తిక్క నిర్ణయాలతో ట్రంప్ వ్యతిరేకతను రోజురోజుకు పెంచుకుంటున్నారు. వలసల విషయంలో మాత్రం ఆయనకు ఊహించని రీతిలో షాక్ తగిలింది. అయినా ట్రంప్ తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. దేశమంతా భగ్గుమంటున్నా ట్రంప్ టెంపర్మెంట్ తగ్గడం లేదు. ఏం జరిగినా వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. అమెరికా గడ్డపై అక్రమంగా ప్రవేశించిన వారిని దేశ బహిష్కరణ చేయాలని మరింత పట్టుదలతో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. డెమోక్రాట్ల ఆధ్వర్యంలోని నగరాల్లో విస్తృతంగా దేశ బహిష్కరణ చర్యలు చేపట్టాలని, అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సామూహిక నిర్బంధ ప్రోగ్రాంను ప్రారంభించాలని ఆర్డర్ వేశారు. ముఖ్యంగా న్యూయార్క్, చికాగో, లాస్ ఏంజల్స్ వంటి ప్రధాన నగరాల్లో అక్రమ వలసదారులపై ఐస్ దాడులు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం గురించి వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ మీడియాకు వివరణిచ్చారు. ఈ సామూహిక నిర్బంధ కార్యక్రమంలో రోజుకు 3,000 మంది వలసదారుల్ని అరెస్టు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇది ట్రంప్ సెకండ్ టర్మ్ ప్రారంభ దశలో రోజుకు 650 అరెస్టులతో పోలిస్తే కొన్ని రెట్లు ఎక్కువ. కానీ కొన్ని వర్గాలకు ఈ దేశాల నుంచి మినహాయింపు ఇచ్చారు. వ్యవసాయ భూములు, హోటళ్లు, రెస్టారెంట్లో పనిచేస్తున్న వారిని మాత్రం అరెస్టు చేయరాదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిశ్రమలపై ఆర్థిక ప్రభావం పడకూడదన్న ఆందోళనల కారణంగా ఈ ఎగ్జంప్షన్ ఇచ్చారు. మొత్తానికి ట్రంప్పై రోజురోజుకు విపరీతంగా వ్యతిరేకత పెరిగిపోతోంది. ఆందోళనలతో అమెరికా అట్టుడుకుతోంది. ఈ నిరసనలు ఎక్కడిదాకా వెళతాయనేది హాట్ టాపిక్గా మారింది.